భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షాయంపేటలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాటసాని కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు టీయూఎఫ్ఐడిసి నిధుల నుంచి తెచ్చిన 42 కోట్లతో టెండర్ అయిన అభివృద్ధి పనులను కొనసాగించాలంటూ నర్సంపేట బీఆర్ఎస్ పట్టణ కమిటీ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకటనారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ మరియు మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళు పైసలు కట్టినా కూడా క్యాన్సల్ చేసి ఇప్పుడు రవీంద్ర కట్టే కట్టే వాళ్ళ మరి కట్టినా కూడా క్యాన్సల్ అయ్యింది. అవసరం బాగున్నాయి అన్ని వాటిలో ఫస్ట్ టెండర్ 9 వాటిలో పెట్టిಲ್ಲ సార్. 1 నుంచి 9 వరకు అసలు ఘోరం, ఒక్క వర్క్ కూడా అట్లా సార్. మా పొట్టిల్ ఫైనాన్స్ మా వార్డు ద్వారా కాంట్రాక్ట్. జిల్లాలలో జరుగుతున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దామెర మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. వరంగల్ జిల్లా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. పీసీసీ సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీనియర్లను చిల్లరగార్లు అంటూ అవమానించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 40 సంవత్సరాలుగా పార్టీ జెండాను విడవకుండా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
కాబట్టి మనం ఎవరికో కాంట్రవర్సీ కాదు, ఎవరికో శత్రుత్వం కాదు, రాజకీయాల్లో కలిసి ఉన్నాం. కుటుంబంలో ఎట్లయితే సమస్యలు వస్తాయో ఒక్కరే ఉంటాయి, మళ్ళీ కలుస్తూనే ఉంటాయి. అందువల్లనే అందరి ఇళ్ళల్లో కొంచెం నిరాశ నిస్పృహలతోటి మా కేడార్ ఉన్నది. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ మొదలు కాలేదు అన్న నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా నేను ఒక లీడర్లను నమ్ముకొని గత 40 ఏళ్ళ కాంచెల్లి హార్నిషలు వాళ్ళ గెలుపు కోసం కానీ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కానీ నిండుగా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా భరించుకుంటూ, ఎలాంటి అవమానాలు పడ్డా భరించుకుంటూ, ఎలాంటి కేసులు అవతలోళ్ళు పెట్టినా కూడా భరించుకుంటూ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 40 ఏళ్ళు సేవ చేసిన. నిన్న సరే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి నిజమైన కార్యకర్తలందరూ నిస్పృహతో ఉంటాళ్ళు, వాళ్ళందరూ కూడా పక్కదారి పడతాళ్ళు, వేరే పార్టీల కోసం చూస్తున్నారు అని ఒక భావన వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తూర్పులో అసలు కాంగ్రెస్ అంటే ఏమైనా చేసిన రోజుల్లో ప్రతి డివిజన్కి కానీ దేని పనికిరాని వల్లంగా చిత్రీకరించు. అది అత్యంత బాధాకరం. ఎందుకంటే మేము సరే చిల్లరగానే లేకపోవచ్చు 40 ఏళ్ళు ఎంబడి ఉండి అప్పుడు మేమందరం కష్టపడి అందరం తిరిగి ఇలా నరేంద్ర అన్న కానీ ఆయన అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టి ముందుగా వచ్చినోడు, ఇలా రాజన్న కానీ మన రామ్దేవ్ కానీ మా రవన్న కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పక్షపాతి, నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం. కానీ ఉన్న జనాలతోటి మేము అందరం ఇంటింటి తిరిగి ప్రతి ఒక్కరు టౌన్ రాజకీయాలకు అందరూ ఫుల్ టైమ్గా చేయరు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే స్థిరంగా ఉంటుంది, వాళ్ళని మనం మోటివేషన్ చేస్తే ఓట్లు ఇస్తారని వాళ్ళ మనోధైర్యాన్ని చెప్పుకుంటూ అసలు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గెలవనేగలదట, మీరు అంత బట్టి ముచ్చట్లు చెప్తారు మాకంటే కూడా అన్ని అవమానాలు పడుకుంటూ కూడా ఇవాళ 15,000 మెజార్టీతోటి ఈ పిచ్చోళ్ళం ఈ అక్కర్రాన్లలో అందరం చేసినప్పుడు వచ్చింది. సరే వాళ్ళు అనుకున్నట్టు మేము పిచ్చోళ్ళక మెజార్టీ ఎంత వచ్చింది, అప్పుడు మెజార్టీ ఎంత, ఇప్పుడు మెజార్టీ ఎంత, మరి మంచోళ్ళు వచ్చినాక మెజార్టీ తగ్గడం మరి అది దేనికి సంకేతం మాకు తెలియదు తప్ప వాళ్ళు మంచోళ్ళకు మెజార్టీ పెరగాలి, చిల్లరగాళ్ళకు వాళ్ళకంటే వాళ్ళకు డబ్బులు కావాలి. కానీ ఇదంతా కూడా అట్లా మనం అనడం బాధాకరంగా అనిపించి మేము గ్రూపులు కట్టడానికో ఎవరినో తక్కువ చేయడానికో లేదా పదవులు వస్తాయి రేపు మేము అనుభవించడానికో చేస్తలేము. ఇలా అనాథగా ఉండి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలని మేము మా అందరం కూడా చెల్లాచెదురైనారు, ఎవరు స్తబ్దతగా ఉంటారు, నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తాను, గుచ్చి ఉంటాను. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే మరి అదే సారన్న గారు అన్న ఎవరన్నా కానీ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఇక కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ బాగా న్యాయం జరుగుతుంది, మరి మాకు కూడా మా వాళ్ళు అందరూ చెల్లాచెదురైనారు, బాధాకర దత్తతో హృదయాలతో ఉన్నారు, వాళ్ళకు ఏ న్యాయం జరుగుతలేదు, పార్టీ ద్వారా కాదా పార్టీ ద్వారా అవుతలేదు, ప్రభుత్వం ద్వారా అవుతలేదు. ఒక ఇల్లు పెట్టాలన్నా కూడా మాకు ఇల్లు లేదని వాళ్ళకు వాళ్ళు మదనపడ్డ రోజులు ఉంటాయి. మరి మేము ఏదైనా ఉంటే మేమందరికీ కూడా మాకు ఒక ఆశగా మేము వచ్చే మా పనులు కానీ ఏం పనులు అన్ని పోలీస్ స్టేషన్ పనులు, ఎంఆర్ఓ పనులు, లేదా రేషన్ కార్డు పనులు, ఏదన్నా ఆపద భార్యాభర్తల పనులు, ఇవన్నీ కూడా మీరు చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము అందరం కూడా మాకు వేరే పార్టీలకు పోవడానికి మాకు ఇష్టం లేదు, మేము గ్రూపులు కట్టడానికి కూడా మాకు ఇష్టం లేదు, మా కాడ విలువలు లేకుంటున్నాం కాబట్టి దానికి బాధపడతాను, మీరు మాకు చేదోడుగా ఉండాలనంటే దాన్ని ఏమున్నది బ్రదర్, ఖచ్చితంగా చేద్దాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడడం కోసం అందరూ ఆర్నిషలు కష్టపడతారు. మనకి అధికారం ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా న్యాయం చేయాలి. జిల్లాలో జరుగుతున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం షాయంపేట మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.
వరంగల్ జిల్లా 3వ విడత సర్పంచ్ ఎలక్షన్స్లో మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ శాతం నర్సంపేట మండలం 82.16%, ఖానాపూర్ మండలం 70.35%, చంద్రావుపేట మండలం 83.59%, నెక్కొండ మండలం 75.4%. మొత్తం మధ్యాహ్నం 1 గంట వరకు 77.58% పోలింగ్ జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసంగా ఎంతో దోహదపడుతుందని జాగృతి నాయకులు వెలిగేటి రవి అన్నారు. కిలావరంగల్ మైదానంలో రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ముగింపు కార్యక్రమంలో వెలుగంటి రవి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్పీఎల్ సీజన్ 4లో 10 టీంలు పాల్గొన్నాయని, అందులో ఓరుగల్లు వారియర్స్ విజేతగా నిలిచారని, వారికి నెలకు 20,000 రూపాయలు నగదు బహుమతిని తన భార్య నూరున్ని సహకారంతో ఈ అవార్డులు అందజేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా యువతకు క్రీడల పట్ల ఉత్సాహం ఉండాలని, ప్రస్తుతం యువత గంజాయి మరియు డ్రగ్స్ అలవాటు పడ్డారని, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా యువత క్రీడల వైపు మొగ్గు చూపి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెంచుకోవాలని రవికుమార్ అన్నారు. 20,000 and runners 10,000 for RPL season 4. Please give a big round of applause. లేదా ఇప్పుడే స్టార్ట్ అయిందిదా బండి రాస్తున్నారు చూసేది RPL season 4 has been a fantastic tournament, and Kakatiya Cricket Club would like to encourage all the teams who have been so much for SGS Enterprises, Veligeti Ravi garu, Kakatiya Cricket Club founders and big supporters Arun, Venkat Teja, Pavan Di, Pulla Prasad, Shravan Dani. అరే చూడాలన్న ఒకసారి ఇంకోటేది Congratulations to Orugallu Warriors for winning the cup and the 20,000. అలానే ఉన్నాను Congratulations and cash prize of 10,000 rupees. Cash prize has been given by Veligeti Ravi Kumar garu, 10,000 rupees check. Congratulations. ఫోటో కొట్టాను ఓన్లీ గ్రీన్ వారస్ పిచ్ ఫోటో కొట్టాను చీఫ్ గెస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫౌండర్ అరుణ్ గోపాల్ గారు మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి అన్న వాళ్ళ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఆడిన ప్రతి అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ఇంత స్ట్రగుల్ చేసుకుంటూ ఆడుకుంటా ఈ సిచ్యువేషన్ ఈ గ్రౌండ్ను కూడా మెయింటైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఈ వ్యాయామం కింద కూడా వీళ్ళు ప్రతిరోజు ప్రతి డే మార్నింగ్ ఇక్కడే క్రికెట్ ఆడుతుంటారు. నేను కూడా ఛాన్సర్లో చూసాము. ఇందుకు కారణమైన గోపు అరుణ్ గారికి, అందరికీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సీజన్ 4 ఆర్పీఎల్ సీజన్ 4 రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఈ కిలవరంగల్ గ్రౌండ్లో మేము ప్రతి సంవత్సరము రెండు సీజన్లు తీసుకుంటూ వస్తున్నాము.
ఈసారి 4th సీజన్ ఇది. ఈ సీజన్లో 10 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 10 టీంలు కూడా ఎవరైతే రోజు పొద్దున ఇక్కడ మా గ్రౌండ్కి వచ్చి ఈ క్రికెట్ గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నాము, మా అందరిది కలిపి ఒక క్రికెట్ ఫ్యామిలీ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు యంగ్ వస్తారు. ఎంగేజ్ పిల్లలకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండడానికి కూడా మైదానం గ్రౌండ్ అనేది దోహదపడుతుందని, క్రీడలు అనేవి దోహదపడతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రికెట్ అనే దాన్ని తీసుకొని ఆ క్రికెట్ పైన అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎట్లాంటి అనివార్య కారణాలు, ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా యూనిటీగా అందరూ వండుకుంటా ఒక 150 మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పండుగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా క్రికెట్ ఫ్యామిలీ తరఫున, మన క్రికెట్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి, ఈ టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరం మేము జరుపుకున్నట్టే వరంగల్ జిల్లా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రావుపేట ఎమ్మెల్యే సొంత గ్రామమైన అమీనాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సతీమణి దొంతి శాలిని రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా మొదటిసారిగా కుమారుడు దొంతి అవినాష్ రెడ్డి ఓటు వేయడం జరిగింది. రామచంద్ర కూడా వచ్చాడు. వరంగల్ జిల్లా 3వ విడత ఎన్నికల్లో భాగంగా చెన్నరావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు మధ్య గొడవ, పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన ఇరు వర్గాలు. ఇప్పుడు ఓటర్లను పంపించండి, మేము ఎలా ఓటర్లను పంపించండి. ఒకసారి పోతుంటాడు, నేను ఓటేయలేదు, లోపటి నుంచి తీసుకొచ్చాను నేను.
మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆగమర్చడంలో ఇప్పుడున్న పరిస్థితులకు ప్రతి ఒక్కరూ భయపడాల్సి వస్తుందని శివానంద గురుధామం మేనేజింగ్ ప్రతినిధి త్రిపుటనేని గోపీచంద్ అన్నారు. దేశంలోని ప్రజలు సనాతన ధర్మం ఆచరించాలన్నారు. వరంగల్ నగరంలోని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ సనాతన ధర్మ రక్షణకు పనిచేస్తుందని ఐఫోకస్ సంస్థ వరంగల్ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు, చతుర్వేదంలో సుబ్రహ్మణ్యం, ఐఫోకస్ ప్రతినిధి వాసుదేవ శర్మ, యూత్ మోటివేటర్ వ్యాకరణం నాగేశ్వరరావు, శివానంద గురుధామం ప్రతినిధులు టి గోపీచంద్, సాయి నారాయణ, సోమరామయ్యలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్, సాయి నారాయణ మాట్లాడారు. వరంగల్ నగరంలో ఒక విశిష్టమైన కార్యక్రమం, అలాగే ఒక విశిష్టమైన ప్రారంభం మొదలైంది. దేశభక్తి, దేశం పట్ల భద్రత, వాటన్నిటికీ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ, సనాతన ధర్మంలో ఉండడమే తప్ప వేరే మార్గం లేదని, సనాతన ధర్మం అని అంటే కేవలం హిందూ ధర్మం అని కాదు, భారతదేశ ధర్మం అని దాని అర్థము. భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరి ఐక్య వేదిక అది. వాళ్ళందరూ పూర్వీకులు ఎలా బతికేవారు, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ ఒక వ్యవస్థలాగా కలిసిమెలిసి ఉండి ఒకరి పెళ్లికి ఒకళ్ళు వెళ్ళి పద్ధతుల ప్రకారం పద్ధతుల ఆచరణ ఎలా చేస్తుండేవారు. ఈ రోజు పెళ్లిళ్ళలోకి వెళ్తే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు వేద పండితుల కంటే. వీటన్నిటినీ పునరుద్ధరింప చేయాలనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయ ఆచరణ పెరగాలనేందుకు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఇక్కడి నుంచే శుభారంభం ప్రారంభమై భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఆల్రెడీ కలరా వచ్చినప్పుడు మన కరోనా వచ్చినప్పుడే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక నుంచి కూడా అందరూ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ పట్ల బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఎవరిని ముట్టుకోరు, స్నానం చేయకుండా అన్నం తినరు. అలాంటి సంప్రదాయాలను వదిలేసి రోడ్ల మీద చెత్త చెదారం అంతా తినొద్దు. ఇది మన భారతదేశ విలువలకి చాలా భంగం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని అన్నింటినీ మానేసి వెస్టర్న్ బయట దేశాల ఫుడ్స్ని అన్నింటినీ మానేయాలనేది తెలియజేస్తూ దాని ముఖ్య అతిథులుగా శ్రీ దాసరి శ్రీనివాసులు గారిని పిలవడం జరిగింది. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. అది కేవలం ట్రస్ట్ మాత్రమే కాదు, మొత్తం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి యావత్ దేశంలో ఉన్న అందరినీ కూడా దాన్ని మోటివేట్ చేయడం ఆ ట్రస్ట్ లక్ష్యం. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకోవడం, కార్యదక్షత కలిగిన వారిని ఎంచుకోవడం, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిది కానీ, మిగిలిన నాయకులది పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి కనపడుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా మన ఎవరికి వాళ్ళకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వాళ్ళ పూర్వాచారాలను పునరుద్ధరింప చేయడానికి ప్రయత్నం చేయాలని, శాంతి భద్రతలు బాగా ఉండాలని, ఆరోగ్యం బాగా ఉండాలని, అందరికీ ఒక మంచి నడవడిక నేర్పడానికి, ప్రపంచానికి తలమానికంగా భారతదేశం అయ్యేలా అందరూ మొదలు పెట్టాలని ఇదే చిన్న ఉద్యమం లాగా తయారై పెద్ద ఉద్యమం లాగా మారి
అందరికీ ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుతున్నాము. ఇట్లు త్రిపురనేని గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానందపురం కల్చరల్ ట్రస్ట్, వరంగల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.